హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సీకే టెక్నికల్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త వీడియోని ప్రజెంట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది జియో ఫోను సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లనే హార్డ్ రీసెట్ ఎట్లా చేయాలి. జియో ఫోను మోడల్ నంబరు మీకు ఇప్పుడు చూపిస్తాను. దీని మోడల్ నంబర్ వచ్చేసి మరి ఇక్కడ చూసినట్లయితే F41T అని ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి 2-3 మొబైల్స్కి దీంట్లో వచ్చిన మోడల్స్ అన్నిటికీ హార్డ్ రీసెట్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. దీంట్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒక పేజ్లోకి వచ్చి అక్కడే స్టక్ అయిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి మన ఏదైతే మెన్యూ ఉంటుందో మెనూ దగ్గరికి వెళ్ళదు. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అట్లనే దీన్ని నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్ అయితే అవుతుంది, బట్ కాకపోతే ఫ్రంట్ పేజ్కి వెళ్ళట్లేదు. మెనూ ఉంటుంది కదా, మెనూ పేజీలోకి వెళ్ళట్లేదు. అక్కడే స్టక్ అయ్యేసి ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ రీస్టార్ట్ ప్రాబ్లమ్స్ వాటిని నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇది కాకుండా వేరే మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్కి ఈ పేజ్లో ఇట్లా ఆగిపోతుంది ఫ్రెండ్స్. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్లో ఆగిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా వచ్చి ఆగిపోతుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీని ఒకసారి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి మళ్ళీ బ్యాటరీ పెట్టుకున్న తర్వాత ఈ పవర్ బటన్ ఏదైతే ఉందో పవర్ బటన్ని అట్లనే మిడిల్ బటన్ని, కానీ ఈ మోడల్కి వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపించాను కదా F41T అని, ఈ మోడల్కి వచ్చేసి ఈ పవర్ ఆఫ్ బటను అట్లనే మిడిల్ బటన్ని మెన్యూ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేయాలి. అట్లనే ఇంకో మొబైల్ ఉంది, ఆ ఇంకో మోడల్కి వచ్చేసి మనం జియో F30C అని ఉంటుంది. దానికి వచ్చేసి పవర్ బటను ఈ పైన బటన్ వాల్యూమ్ కీని పైన అప్ బటన్ వచ్చేసి లాంగ్ ప్రెస్ పట్టుకుంటే తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. దీంట్లో ఎట్లనో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎట్ ఎ టైం ఒకటేసారి ప్రెస్ చేసి పెట్టాలి. ఆన్ అయిన తర్వాత ఆ పవర్ బటన్ని వదిలేసి మిడిల్ బటన్ని అట్లే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇన్ఫినిటీ వచ్చింది. ఈ ఇన్ఫినిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మన పవర్ బటన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసినట్లయితే రీబూట్ సిస్టమ్ నౌ అని వచ్చింది. అట్లనే కింద మనకు ఆప్షన్ మనం చూసినట్లయితే స్వైప్ ఆల్ డేటా అని ఉంది. చూసారు కదా, స్వైప్ ఆల్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది. సో దీన్ని ఇది మనకు అవసరం. దీన్ని మనం ఓకే చేయాలి. ఓకే చేయాలంటే పవర్ బటన్తో ఓకే చేయాలి. ఓకే చేస్తే మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, చేయమంటారా లేదని చెప్పేసి ఎస్ అని చేసి ఎస్ అనేది క్లిక్ చేసుకొని తర్వాత ఓకే చేయాలి. ఓకే చేస్తే చూసారు కదా, డేటా అనేది మనకు దీంట్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫోన్ కొన్నప్పుడు ఏ విధంగా డేటా ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. మనకు సంబంధించిన పర్సనల్ డేటా మాత్రం దీంట్లో ఉండదు. అవన్నీ డిలీట్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనకు డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే రీబూట్ సిస్టమ్ నవ్ అని ఉంది. మనం ఏం చేయాలి, మళ్ళీ పవర్ బటన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకు మెన్యూ పేజీలోకి వెళ్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ జియో ఫోన్లకి ఇట్లాంటి స్టక్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎటువంటి కేర్ సెంటర్కి వాటికి లేదంటే ఏదైనా మొబైల్ సెంటర్లోకి తీసుకెళ్ళి దాన్ని మనం చేపిన అవసరం లేదు. ఎక్స్ట్రా మనీ అనేది దానికి పే చేయని అవసరం లేదు. మన ఇంట్లో ఉండి మనం ఏదైతే నేను ఇప్పుడు హార్డ్ రీసెట్ చేశానో అదే హార్డ్ రీసెట్ చేసి మనం ఫోన్ అనేది మెయిన్ మెన్యూలోకి వెళ్ళే విధంగా చేసుకోవచ్చు. ఏ ఫోన్కైనా జియో ఫోన్స్కి ఇదే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన మోడల్కి వచ్చేసి పవర్ బటను అట్లనే వాల్యూమ్ అప్ కీ వచ్చేసి దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మనకు డైరెక్ట్ వచ్చేసి స్టార్ మనం కానీ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రీసెట్ అనేది అయిపోతుంది. అది వచ్చేసి జియో F30C మోడల్ నంబరు. ఓకేనా, ఈ విధంగా రీసెట్ అనేది చేసుకోవాలి. ఒకసారి నేను ఇది ఆన్ అయిన దాకా ఉంచి మీకు చూపిస్తాను. జియో ఫోన్స్కి సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఫ్రెండ్స్, స్టక్ అయిపోతూ ఉంటాయి. స్టక్ అయితే మాత్రం దాన్ని హార్డ్ రీసెట్ ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఒక బజర్ సౌండ్ అయితే ఒకటి వచ్చింది. 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా సాల్వ్ చేశాను. ఒకసారి ఇది ఆన్ కానివ్వండి, మీకు చూపిస్తాను. చూసారు కదా, మనం ఏదైతే ఫస్ట్ మొబైల్ కొన్నప్పుడు ఎట్లా వస్తుందో అదే వస్తుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసాము, యాక్సెప్ట్ చేద్దాము. చూసారు కదా, ఫస్ట్ పేజ్లోకి వచ్చేసింది. ఈ స్టక్ అయ్యే ప్రాబ్లమ్స్ అట్లనే సాఫ్ట్వేర్ క్రష్ అంటారు కదా, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయిందని చెప్పేసి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.
తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మంచి నేను వీడియోస్ ఇస్తూ ఉంటాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.